ప్రాణాలని కాపాడడానికి తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఓ యోధుడి గురించి ఈరోజు చెప్పుకుందాం. బీజాపూర్ రాజ్యాన్ని పాలించిన ఆదిల్ షాయిలు శివాజీ మీదకు యుద్ధానికి వెళ్లి చాలాసార్లు ఓడిపోయారు. దాంతో 1660లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సహాయం తీసుకుని 10,000 మంది సైనికులతో పన్వాలా నగరాన్ని చుట్టుముట్టారు. శివాజీ లోపలే ఉండిపోయారు. ఆదిల్ షాయిలు శివాజీ దొరికితే చంపేయాలని నగరమంతా వెతుకుతున్నారు. ఆదిల్ షాయిల ఆలోచనల్ని ముందే పసిగట్టిన శివాజీ వాళ్లకి దొరకకుండా తిరుగుతున్నారు. వాళ్లతో యుద్ధం చేయడానికి భయపడి కాదు. అప్పుడు శివాజీతో పాటు కేవలం సర్వ సైన్యాధిపతి బాజీ ప్రభు దేశ్పాండే ఇంకో 600 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. 600 మందితో 10,000 మందిపై యుద్ధానికి వెళ్లడం కష్టమని శివాజీకి తెలుసు. పన్వాలా కోటలో ఉన్న ధాన్యశాలలో ఉన్న మొత్తం ధాన్యం ఖాళీ అయితే ఆదిల్ షాయిల్లోని కొంతమంది సైనికులు